కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. దాదాపు 2 ఏళ్ల పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది ఈ మహమ్మారి. అయితే కరోనా కథ ముగిసింది కదా అని అంతా రిలాక్స్ అవుతున్న తరుణంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెట్టింది. అవును, మీరు వింటుంది నిజమే. చాప కింద నీరులా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. దీనంతటికీ కొత్త సబ్ వేరియంట్ JN1 ప్రధాన కారణం. కరోనా సబ్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన JN1 ప్రస్తుతం దేశంలో కలకలం సృష్టిస్తోంది. కేరళలో తొలిసారిగా బయటపడిన ఈ కొత్త వేరియంట్ ప్రభావంతో అక్కడ రోజు వందలాది కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అంతేకాదు, కరోనా మరణాలు తప్పడం లేదు. JN1 కొత్త వేరియంట్ ను ముందుగా ఫ్రాన్స్ లో గుర్తించారు. ఆ తర్వాత అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ వైరస్ వ్యాపిస్తూ వచ్చింది. ఇండియాలో మొదటి కేసును కేరళలో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొత్త వేరియంట్ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ పరిస్థితిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా అనౌన్స్ చేసింది. అంటే JN1 వేరియంట్ అత్యంత ప్రమాదకారి కాదు అని అర్థం. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BA.286 లోని స్పైక్ ప్రోటీన్లలో 20 మ్యుటేషన్లు ఉన్నాయి. దాని సబ్ వేరియంట్ అయిన JN1 వైరస్ లోని స్పైక్ ప్రోటీన్లలో 21 మ్యుటేషన్లు ఉన్నాయి. ఆ 21వ మ్యుటేషన్ JN1 కు చెందిన L455S అనే స్పైక్ ప్రోటీన్ లో ఏర్పడింది. ఈ మ్యుటేషన్ల కారణంగానే ఈ వైరస్ కు గ్రోత్, ఎస్కేప్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. అంటే ఈ వేరియంట్ వేగంగా వ్యాపించడంతో పాటు యాంటీబాడీస్ ను, రోగ నిరోధక శక్తిని అధిగమించే శక్తి కొంత అధికం. అయితే ఈ JN1 సబ్ వేరియంట్ ను RT-PCR టెస్టులతో నిర్ధారించలేమని, జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కేరళ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ అంతర్జాతీయ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచంలోని ప్రతి మూల నుంచి పర్యాటకులు కేరళను సందర్శిస్తూ ఉంటారు. దీనివల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి కారణంగా కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. అందుకే కేరళలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇప్పుడు కొత్త వేరియంట్ JN1 కేసు సైతం కేరళలోనే మొదటగా బయటపడింది. దీనికి తోడు ఇక్కడ ప్రజారోగ్య వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే టెస్ట్ నిర్వహిస్తారు. దీనివల్ల కూడా కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో కరోనాకు సంబంధించిన హై రిస్క్ 50% పైగానే ఉండేది. కానీ ఇప్పుడు 6% పడిపోయింది. అంటే 100 మందికి కరోనా సోకినా అందులో 6 మంది మాత్రమే హై రిస్క్ లో ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒకప్పుడు హై రిస్క్ లో ఉన్న గర్భిణీలు ఇప్పుడు మధ్యస్థ రిస్క్ పరిధిలోకి వచ్చారు. అంటే ఈ కొత్త వేరియంట్ వారిపై అంత ప్రభావం చూపదని అర్థం. అయితే వీరికి కరోనా సోకినప్పుడు మాత్రం వారి ఆరోగ్య స్థితిని చూసి నిపుణులు స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తారు. అంతేకాదు, గర్భిణీలకంటూ ప్రత్యేకంగా యాంటీ కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వీరికి వైరస్ సోకే ఛాన్సులు నామమాత్రమే అని చెప్పవచ్చు. ఇక చిన్న పిల్లల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. JN1 విషయంలో పిల్లలు లో రిస్క్ జోన్ లో ఉన్నారు. శ్వాసకోశ సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం కాస్త అలర్ట్ గా ఉండాలి. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఆర్గన్స్ ఎక్స్చేంజ్ చేయించుకున్నవారు, ఆటో ఇమ్యూన్తో బాధపడేవారు మాత్రం హై రిస్క్ జోన్లోకి వస్తారు. వీరంతా వైరస్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. సాధారణంగా జలుబు, ముక్కు కారడం, దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్, హెడేక్, నీరసం, కడుపు నొప్పి, కళ్ళు ఎర్రబట్టం వంటివన్నీ కూడా ఈ కొత్త వేరియంట్ లక్షణాలు. ఒక రకంగా ఇవన్నీ ఈ శీతాకాలం సీజన్ లక్షణాలే. ఈ వేరియంట్ కు స్పెసిఫిక్ గా ఓ లక్షణం అంటూ ఏమీ లేదు. అందుకే జలుబు, దగ్గు రాగానే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. 3 రోజులకైనా తగ్గకపోతే కరోనా టెస్టులు చేయించుకోవాలి. ఈ కొత్త వేరియంట్ నివారణకు ఖచ్చితమైన యాంటీవైరల్ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను WHO కూడా నిర్ధారించింది. ఈ చలికాలంలో హానికారక వైరస్లు చాలా స్పీడ్ గా వ్యాపిస్తాయి. అందుకని ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి. భౌతిక దూరం పాటించాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. రద్దీ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రమాదకరమైన వైరస్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.